ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి యోహాను సువార్త 13వ అధ్యాయం 5-6 వచనాలు. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలుపెట్టాను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. ప్రియమైన వాళ్ళ ఇక్కడ చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మంచితనం, ఆయన ప్రేమ ఎట్లుందో చూడగలుగుతున్నాం. ఈ లోకంలో మనం కూడా ఎంతో దుర్గంధంతో నిండిన మనల్ని, దుర్వాసనతో నిండిన మనము, లేకుంటే దుష్క్రియలతో నిండిన మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే తన రక్తంతో కడిగినాడు. ఇక్కడ శిష్యుల విషయం చూస్తే ఎంత పట్టింపు కలిగి ఉన్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులు వారి 12 మందిని ఏం చేసినాడంటే వారిని వరుసగా కూర్చునబెట్టి ఒక పళ్ళెంలో నీళ్లు పోసుకొని ఏం చేస్తున్నాడు, వారి పాదములు కడిగి తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుస్తూ వచ్చినాడు. ఎంత ఇది ప్రేమ, మాదిరికరమైన ప్రేమ. మనం కూడా చాలాసార్లు చాలామందిని ప్రేమించినామంటాం, కానీ ఆ ప్రేమను కనుపరచలేం, చూపించలేం మనం. ఇక్కడ యేసుప్రభు ఏం చేసినాడంటే తన ప్రేమను చూపించినాడు, శిష్యుల పట్ల ప్రేమ చూపించాడు. అంటే ఇది శిష్యులకు చూపించినట్టు కానీ సర్వ ప్రపంచానికి మాదిరి ఉంచిపోయినాడు. అయితే ఇది గమనిస్తే ఇంకో మాట ఏమర్థమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభు నశించిపోయిన మానవాళి కొరకు ఆయన ఏం చేసినాడు, కల్వరి శిలువలో ప్రాణం పెట్టి తన రక్తం కార్చినాడు. ఆ రక్తం ఏం చేస్తుంది, రక్తం ఎందుకు చిందించినాడు అంటే హెబ్రీ పత్రికలో ఉంది కదా, పాపములకు సామాన్యంగా నమ్మాల్సింది ఏంటంటే ఆ రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేదు అని ఉంది. ధర్మశాస్త్రం అది చెప్తుంది. అందుకే మన పాపముల గురించి ఎవరైనా సరే, ఏ దేశస్తుడైనా పర్వాలేదు, స్త్రీ పురుష భేదం లేదు, ప్రతి ఒక్కరి కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టి ఏం చేసినాడంటే ఆ పాపమంతా కూడా కడిగివేసినాడు. తన వస్త్రహీనుడుగా అయిపోయి తన వస్త్రముతో మనల్ని కప్పుతూ వచ్చినాడు. మన యొక్క అవమానమును, మన యొక్క నిందను తీసివేయడానికి ఆయన శిలువ గుండా వెళ్ళినాడు, అక్రయం చెల్లించినాడు. ఇదంతా అద్భుతమైన దృశ్యం. ప్రియమైన వాళ్ళారా, ఇట్టి గొప్ప అనుభవము మన జీవితంలో ఉంటే మనం ఆరాధన చేయాలి. యేసు ప్రభు నా కొరకే ఆ శిలువలో ప్రాణం పెట్టినాడు. ఆ శిష్యుల గురించి శిష్యులు నమ్మినారు. ఆయన శిలువలో ప్రవేశించకముందు, శిలువ మరణానికి వెళ్ళకముందు శిష్యుల కాళ్ళు కడిగడం వారు చూసినారు. దాన్ని చూసి వారు ఎంతో పశ్చాత్తాపడి ఎంతో నేర్చుకున్నారు. మనం కూడా యేసు ప్రభు శిలువలో చనిపోయినాడని మనం ఎరిగిన వారమే, రక్షింపబడిన వారమే. అయితే దాన్ని ఏం చేయాలంటే చూపించాలి. ఈ శిష్యులు ఒక్క వ్యక్తి యూదా తప్ప మిగతా వాళ్ళంతా హతసాక్షులు అయినారు. ఎందుకైనారంటే ఆ ప్రేమకు ఏమిచ్చినా తక్కువనే అనుకున్నారు. వారి ఇండ్లు, ఆస్తులు అన్నీ వదిలేసుకొని సర్వ ప్రపంచానికి చెదిరిపోయినారు. మన దేశంలో తమిళనాడు అనే ప్రాంతంలోనికి తోమా అనే వ్యక్తి వచ్చి మన ప్రాంతంలో కూడా స్వార్థ ప్రకటించినాడు. ఎంత ఘనమైన దేవుని వారు కనుగొన్నారు. ప్రియమైన వాళ్ళారా, మనం కూడా ఆ దేవుని కనుగొన్నాము. యేసుప్రభు మనల్ని పట్టుకున్నాడు, మనం ఆయనను కనుగొనకముందే. అయితే ఆ రక్షణను బట్టి మనం ఏం చేయాలి, ఉత్సాహాన్ని చేస్తూ ఆయనను ఆరాధించబద్దులమైనాం, ఆయనను కీర్తించబద్దులమైన ఆయన చేసిన త్యాగము వర్ణించగా వారు కాళ్ళు గడిగితేనే సర్వలోకానికి వెళ్ళిపోయి హతసాక్షులు అయితే మన కొరకు శిలువలో చనిపోతే మనం ఏం చేయాలి? ఏమి ఇచ్చినా సరిపోదు, ఏం తీర్చలేము. అందుకే విరిగి నలిగిన హృదయంతో కొంతసేపు మనం ఆరాధనలో గడుపుదాం, ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ఆరాధన చేద్దాం. పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు. శిష్యుల పట్ల నువ్వెంతో మంచి కార్యం చేసినావు. వారి పాదాలను కడిగినావు, వారిని బిడ్డలుగా స్వీకరించినావు. పిల్లలు ఏదో తప్పుతోల పోతే వారిని క్షమించిన రీతిగా శిష్యుల పాదాలు కడిగిన నీ ప్రేమ ఎంత మంచిది, ఎంత కరుణామయుడవు. అంతకన్నా ఎక్కువగా మమ్మల్ని ఎంచుకొని మా కొరకు మా దోషములు పోవడానికి నువ్వు శిలువ ద్వారా రక్షణ కార్యం చేయడానికి ఇష్టపడి శిలువలో ప్రాణం పెట్టినావు. నీ అమూల్యమైన రక్తం చిందించి నీ సొత్తుగా ప్రజలుగా చేసుకున్నావు. అందుకై స్తుతిస్తూ నువ్వు చేసిన ఘనకార్యములన్నిటిని బట్టి ఏమి ఇవ్వలేక నా హృదయంలో కలిగిన కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు పాదముల చెంత సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.